హాయ్ హలో అందరికి నమస్తే. ఈ రోజు నేను హరిహర వీరమల్లు సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్ గా మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే వీరబాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్రూతలు ఇచ్చాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఇంటి ముందు సినిమాల్లో పెద్దగా ఉండేది కాదు. ఫైట్స్ లో గానీ సీన్స్ లో గానీ ఏదైనా సరే సూపర్ గా చేశాడు. ముఖ్యంగా ఔరంగజేబు సామ్రాజ్యంలోకి ఎంటర్ అయిన తర్వాత ఔరంగజేబు ప్రజల్ని ఎట్లా హింసిస్తా ఉండేవాడు అనే దాని మీద పవన్ కళ్యాణ్ చేసిన ఎదురుదాడి అత్యద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్. అది ఏది ప్రీ క్లైమాక్స్, అది సూపర్ గా చేశాడు. అది మైనస్ పాయింట్ లోకి వస్తే, కథ విషయానికి వస్తే, బేసిక్ గా ధర్మ స్థాపన కోసం పాకులాడేటటువంటి హిందూ వేద పండితులను కొంతమందిని ఔరంగజేబు కిడ్నాప్ చేసి తన ఆస్థానంలో బందీగానం చేసేస్తాడు. హీరో ఏమేంటి, ఆ ఐదుగురిని, ఆ వేద పండితుల్ని, హిందూ ధర్మ పండితుల్ని ఎలా వెనక్కి తీసుకురావాలనేది హీరో ఏం. ఇంకోటి, ఔరంగజేబు మన కోహినూర్ వజ్రాన్ని ఎలా కొల్లగొట్టి తన ఆస్థానంలో పెట్టుకున్నాడు, అదే కోహినూర్ వజ్రాన్ని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పెట్టాలి. దానికోసం పవన్ కళ్యాణ్ బయలుదేరతాడు. ఇది స్టోరీ ఎయిమ్ ఏదైతే అవుతుందో హీరో ఎయిమ్ అది అవుతుంది. హీరో ఎయిమే అది. బేసిక్ గా స్టోరీ ఎయిమ్, హీరో ఎయిమ్ ఏదైతే అవుతుందో ఆడియన్స్ ఎయిమ్ అదే అవుతుంది. ఇప్పుడు దీనికి మన ఆస్కార్ అవార్డు విన్నర్ జ్యోతికృష్ణ డైరెక్షన్ ఎలా చేశాడు. జ్యోతికృష్ణ అంటే మలయాళుడు. దీనికి ఈ దిక్కుమాల డైరెక్షన్ కి పార్ట్ 1 మరి అదవ పార్ట్ 2 ఒకటి మైండ్ లో పెట్టుకుని స్టోరీ ఏం ఏదైతే అవుతుందో ఔరంగజేబు దగ్గర ఉన్నటువంటి వజ్రాన్ని, కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడం, వేద పండితుల్ని వెనక్కి తీసుకురావడం అనే స్టోరీ ఎయిమ్ ని, హీరో ఎయిమ్ ని గాలికి వదిలేసి పడేసి సినిమా నిర్వీర్యం చేసి పడేసి, ఎస్పెషల్లీ ఫస్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ దాకా వే ఆఫ్ డైరెక్షన్ కొద్ది పర్లేదు, బాగానే తీసుకెళ్లాడు. కానీ క్లైమాక్స్ పోర్షన్ ఎలా చేశాడంటే నిర్దాక్షిణ్యంగా గ్రాఫిక్స్ లో సినిమా తీశాడు. గాల్లో మనిషి అంటే ఎంతసేపు ఉంటాడండి నాకు అర్థం కాదు. ఏకంగా ఈ ఆంధీ తుఫాన్ అంట, ఏదో తుఫాన్ క్రియేట్ చేసి ఆ తుఫాన్ లో పవన్ కళ్యాణ్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ ఎండింగ్ లో ఔరంగజేబుని సంహరించి ఆ కోహినూర్ వజ్రాన్ని, దాంతో పాటు వేద పండితులను ఎవరు తీసుకొచ్చాడు అనే పాయింట్ తో సినిమా ఎండ్ చేసినట్టే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. మనోడు చెప్తూనే యాక్షన్ సినిమా పోస్టర్ వైపు చూసే అర్హత కూడా లేదు మన జ్యోతికృష్ణకి. గతంలో ఈ యోధుడు, ఈ మల్ల యోధుడు ఎటువంటి సినిమాలు చేసేస్తా నీ మనసు నాకు తెలుసు, జాదు, ఊళ్ళల్లా, ఆక్సిజన్, రూల్స్ రంజన్ లాంటి ప్రపంచం గర్వించదగ్గ సినిమాలు తీశాడు. అవి అసలు ఎప్పుడు రిలీజ్ అయినాయో, ఎప్పుడు వెళ్ళిపోయినా కూడా తెలియదు. ఇటువంటి అసమర్థుడికి అంత పెద్ద యాక్షన్ సినిమాని నెత్తిని పెట్టడమే ఏం రకం చేసిన పెద్ద తప్పు. బేసిక్ గా నపుంసకుడికి పెళ్లి చేయడం ఎంత తప్పు, యాక్షన్ సినిమాలు చేయలేనటువంటి, తీయలేనటువంటి, సమర్థతలైనటువంటి వ్యక్తికి, జ్యోతికృష్ణకి డైరెక్షన్ ఛాన్స్ చేయడం అంతే తప్పు. అరే 80% ఆఫ్ సినిమాని బాగా తీసి క్లైమాక్స్ లో ఎంత నీచమైన క్లైమాక్స్ అంటే ఆ ఒక్క క్లైమాక్స్ పోర్షన్ వల్ల మిగతా 80% ఆఫ్ సినిమా మొత్తం ఆ కన్స్ట్రక్షన్ అంతా కుప్పగొలిపోయింది. ఆడియన్స్ ఎంత డిసప్పాయింట్ అవుతారంటే ఇంక సినిమా స్టోరీ ఏం కూడా పోయింది, హీరో ఏం గాలికి వెళ్ళిపోయింది, ఆడియన్స్ ఏమో కొలాప్స్ అయిపోయింది. ఇలా తీసాడు మన డైరెక్టర్. గ్రాఫిక్స్ ఎలా తీసాడంటే పసిపిల్లల సైతం కార్టూన్ బొమ్మలు ఉంటాయి కదా, తెలిసిపోతున్నాయి ఆ గుర్రం వచ్చేది. అసలు ఇటువంటి వాడికి గ్రాఫికల్ గా సినిమా తీపియటమే చాలా తప్పు. ఒక సీన్ లో హీరోయిన్ ని దేవదాసిగా ఒక దొరగాడు ఆ అమ్మాయిని తన బందీగానంలో పెట్టుకొని ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏడ్చేస్తుంది. ఈ బందీగానం నుంచి నన్ను విడిపించమని పవన్ కళ్యాణ్ వేడుకుంటది. తీరా పవన్ కళ్యాణ్ అమ్మాయిని కాపాడుతాడు, వజ్రాలతో పాటు అమ్మాయిని కూడా కాపాడుతాడు. తీరా అమ్మాయిని హీరో రక్షించిన తర్వాత హీరోని తల మీద వజ్రాల మూడతో దెబ్బ కొట్టి హీరోని కింద పడేసి నిజే పారిపోతుంది. హీరో క్యారెక్టరేషన్ కింద పడుతుందా లేదా అని తెలుసుకోలేని ఇంకిత జ్ఞానం కూడా మన డైరెక్టర్. అసలు బేసిక్ గా యాక్షన్ సినిమాకి బేస్ రూల్ ఏంటి, హీరో క్యారెక్టరేషన్ ఎక్కడా డౌన్ అవ్వకూడదు. వీళ్ళకి అసలు తెలియదు. అసలు ఈ బుద్ధి, ఈ జ్ఞానం, హీరో క్యారెక్టర్ మేలవటం అయిపోతే సినిమా పోతుంది కదా, ఇన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టిందంతా పోతుంది కదా అనే జ్ఞానం లేకుండా ఈ యోధుడు, ఈ మల్ల యోధుడు, ఈ ఆస్కార్ అవార్డు విన్నర్ అయినటువంటి మన జ్యోతికృష్ణకి మినిమం జ్ఞానం లేకపోవటం ప్రజలు చేసుకున్న దురదృష్టం. క్లైమాక్స్ ఎవడన్నా అలా తీస్తాడా? అరే బాబు, ప్రీ క్లైమాక్స్ లో ఔరంగజేబు సామ్రాజ్యంలో అడిగిపెట్టినప్పుడు వాళ్ళందరినీ సర్వనాశనం చేసి ప్రజలను కాపాడారు. ఇంక ఎండ్లో ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి వాడిని సంహరించి, ఈ చెప్ప ముస్లిం దొంగనాకుడు కూడా ఔరంగజేబు వాడిని సంహరించి వాడి చేతిలో ఉన్నటువంటి వజ్రాన్ని, కోహినూర్ వజ్రాన్ని, వాడి చేతిలో బందీగానం ఉన్నటువంటి మన ఆస్థాన వేద పండితుల్ని తీసుకొచ్చినట్టే సినిమా ఎంత పెద్ద అయ్యేది. సెకండ్ పార్ట్ కి ఎంత బడ్జెట్ క్రియేట్ అయ్యేది, ఎంత హైప్ క్రియేట్ అయ్యేది. పవన్ కళ్యాణ్ జీవితంలో మరవరాని బెస్ట్ మూవీగా నిలబడిపోయేది. ఇంకెది జ్ఞానం లేకుండా డైరెక్షన్. లాస్ట్ కి
తుఫాన్ ఒకటి క్రియేట్ చేసి తుఫాన్ లో గాల్లో ఔరంగజేబును ఒక పవన్ చేయి పెట్టుకోవడం చూపించావా? ఇంకా మీకు విలువ రాచకాన్ని హీరో ఏం ఎదుర్కొన్నాడు? చిన్న చిన్న దొంగతనాలు చేయటం, చిన్న చిన్న వజ్రాలు కొట్టేయడం, ఇదే నువ్వు హీరో చూపించేది. ఇంత దారుణమైన డైరెక్షన్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. బేసిక్ గా హరిహర వీరమల్లు కానీ, బాహుబలి కానీ ఇవన్నీ కూడా యాక్షన్ బేస్డ్ మూవీస్. యాక్షన్ బేస్డ్ మూవీస్ లో హీరో ఎంత అల్టిమేట్ గా ఉంటుందో, దాంతో పాటు షార్ట్ మేకింగ్, ఫైట్స్ లో ఇంపాక్టబుల్ షార్ట్స్ ఎంత పవర్ఫుల్ గా తీయాలి. ఏ సీక్వెన్స్ లో కూడా పవర్ఫుల్ గా అనేది లేనే లేదు. ఒక డాక్యుమెంటరీ లాగా, ఒక కథ లాగా, ఒక కథలో ఒక జనరల్ సన్నివేశం లాగా యాక్షన్ ఘట్టాలు తీసుకుంటూ వెళ్ళారు తప్పితే ఏ సన్నివేశంలో కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇలా షార్ట్ ఇలా కావాలి, ఇంత ఫోర్స్ఫుల్ కావాలి, ఈ షార్ట్ ఇలా ఉండాలి అని డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు. పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశాడంట. పవన్ కళ్యాణ్ కంపోజ్ చేస్తే ఎట్లా ఉంటాయి యాక్షన్ సీక్వెన్స్ చూసారు మీరు. గతంలో జానీ ఎలా తీశాడు తెలుసుగా, విలన్కి తగలక ముందు ఆయన అవతల పడతా ఉంటాడు, ఆడియన్స్ తెలిసిపోతాడు. అరే హీరో చేయటప్పుడు తగలలేదు కదా, వాడెందుకు అవతల పడుతున్నాడు అనే డౌట్ ఉంటుంది. అదే డౌట్ ఇందులో కూడా ఉంది. అసలు మల్ల యోధుల ఫైట్ 10 మంది 15 మంది 20 మంది మల్ల యోధుల ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఎంత ఇంపాక్టబుల్ గా తీయాలి, ఇంపాక్టబుల్ లేదు. ఏ సీక్వెన్స్ లో ఇంపాక్టబుల్ లేదు. టోటల్ గా 80% ఆ మూవీ బాగా తీశాడు. క్లైమాక్స్ పోర్షన్ చాలా డిజాస్టర్ గా తీసేటప్పటికి ఏది స్టోరీ ఏమో, హీరో ఏమో, ఆడియన్స్ ఏమో ఇవంతా కొలాప్స్ చేసేటప్పటికి డైరెక్టర్ సినిమా ఆ క్లైమాక్స్ పోర్షన్ వల్ల రిమైనింగ్ సినిమా అంతా కూడా కుప్పగొలిపోయింది. సో టోటల్ గా నేనైతే ఈ సినిమాని డిజాస్టర్ అని అంటాను. సినిమా హిట్ అనే మాట అసలు అంటానికే అవకాశం లేదు. ఇదండి నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. మీ నాగపడుతుంది.